ఆలివ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ని, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుణ్ణి. మిత్రులారా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్రంలో దుమారం రేగుతుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను, మరీ ముఖ్యంగా ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఫోన్లను, వాళ్ళ అనుచరుల ఫోన్లను, అలాగే ఇతర పార్టీ నాయకుల ఫోన్లను, లేదా ఇతర ఉద్యమకారుల ఫోన్లను, లేదా ఇక్కడ వ్యాపారులు, కీలక నాయకులు అనుకున్న వాళ్ళందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసిరనే వార్త ఇప్పుడు మీడియాని, తెలంగాణ ప్రజల్ని, ఇటు ఇరు రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని కూడా కలవరపరుస్తున్న అంశం. ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది ఫస్ట్ అంశము అనైతికం. ఒక వ్యక్తి ఈ భూమి మీద స్వేచ్ఛగా బతకటానికంటే, ఇతరులకి ఇబ్బంది కలగకుండా తనకు తాను తన పర్సనల్ జీవితాన్ని ఎంజాయ్ చేయటానికి ప్రకృతి ఇచ్చినటువంటి వరం. అయితే అలాంటి ఫోన్లను ఇటీవల ఆధునిక కాలంలో ఫోన్లు రావటం వల్ల ప్రతి ఒక్కరు వ్యవసాయ కూలీ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు కూడా ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళ ప్రైవసీ ఉంటుంది. ఫోన్లను ట్యాప్ చేయటం అనేది అనైతికము, శిక్ష పడాల్సినటువంటి అంశము. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం కూడా ఎప్పుడు చేస్తుంది? సపోజ్ ఇప్పుడు ఎస్ఐబి, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి అధికారులు ఈ ఫోన్ని, వివిధ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిరనే అంశము, ఆ బ్రాంచిని, ఆ వింగుని ప్రభుత్వం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, దేశ ప్రయోజనాల కోసము లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసము ఇక్కడ ఉన్నటువంటి, లేదా ఈ రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు, లేదా ప్రభుత్వం నిషేధించినటువంటి సంస్థలు, లేదా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలని ముందుగా పసికట్టడం కోసము కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలాంటి చేయటానికి ప్రభుత్వాలు అనుమతిస్తాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఇలాంటి కీలకమైనటువంటి పోస్టుకి బాధ్యుని చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది జరిగినది వాస్తవం. అయితే చాలా దుర్మార్గమైనటువంటి పని. దీనిని ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. పైగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక విభాగము చేస్తూ, ప్రభుత్వ విభాగం చేయటం పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తుల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. అయితే ఇక్కడి ప్రభుత్వము, ఈనాటి ప్రభుత్వము, గత ప్రభుత్వం చేసింది, దీన్ని ఎవరిని చేసిందో తెలవని పరిస్థితి, ఎంతమంది చేసిందో, ఎంతమందిని బెదిరించిందో అనే అంశాలు బయటకు వస్తున్నాయి. మీడియా రకరకాల కథనాలు ఇస్తున్నాయి. మీడియా రకరకాల కథనాలంటే ఆ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్లే ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళు ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ఇది జరిగిన మాట వాస్తవమైతే, దీని వెనకున్న వాళ్ళు ముందుకు రావాలంటే, ఒక సాధారణ ఆఫీసరు ఇంతమంది ఫోన్లని ట్యాప్ చేయడు. ఆయన ట్యాప్ చేస్తుండంటే, ఫోన్లను రహస్యంగా వినే వ్యవస్థను ఏర్పాటు చేసిందంటే, గతంలో ఆయన పై ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిందే, చెప్తాడు. అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి, ఇప్పుడు ఏపీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి తెలవాల్సిందే, ఆనాటి హోమ్ మినిస్టర్ మహబూబ్ అలీకి తెలవాల్సిందే, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా తెలవాల్సింది. వీళ్ళకి తెలవకుంటే ఏం జరగదు. దీనిపైన వాస్తవం బయటికి రావాలంటే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సిబిఐ ఎంక్వైరీ కోసము అడగాలి. సిబిఐ ఎంక్వైరీని కోరి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రమే
వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఉన్న ఆ స్థానంలో గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న బాధ్యులందరినీ కఠినాతి కఠినంగా శిక్షించాల చట్టం ప్రకారము. ఎందుకంటే ఫోన్ ట్యాపరింగ్ అనేది చిన్న అంశం కాదు. ఇది ఎంతమంది జీవితాలని బలిగొన్నదో తెలియదు, ఎంతమంది జీవితాలని డిస్టర్బ్ చేసిందో తెలియదు. ఎందుకంటే అన్నీ బహిరంగ పడవు, ఎంతమందిని బెదిరించిర్రు. ఇక్కడ ఒకటి, రాజకీయ అధికారం కోసము కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, రేపు ఇంకొక పార్టీ అయినా ఇది చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సామాజిక రుగ్మతగా, సామాజిక కుట్ర కూడా ఇందులో ఉన్నది. అంటే ఎవరు తన ప్రత్యర్థులు మిగలకుండా ఉండటం కోసము ఎవరెవరు తనకు పోటీగా వస్తున్నారో వాళ్ళని మొగ్గలోనే తించేయాలంటే వాళ్ళ గురించి తెలుసుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి పనికిరాదు. కానీ ఈవెన్ రాచరిక వ్యవస్థలో కూడా ఇలా చేసినటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్గా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేసిండు, కాపాడగలిగిందా తన ప్రభుత్వాన్ని? ఓడిపోయింది కదా. సో ఇది దుర్మార్గము. ప్రజా వెల్లువ ముందు, ప్రజా చైతన్యం ముందు ఎంతమంది దుర్మార్గపు ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ఆనాటి రాజరిక రాజులు వచ్చినా నేల కరవాల్సిందే. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి కోరి ఎంక్వైరీ చేసి వాస్తవాన్ని బయటపెట్టినప్పుడు ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. అటువైపుగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.